కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనము చదువుకుందాం. 34వ వచనం చదువుకుందాం. యేసు తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకుంటకే సీట్లు వేసిరి. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు కలవరి శిలువలో మాట్లాడిన మొదటి మాట. 7 మాటలు మాట్లాడినాడు. 7 మాటలు మనం మొదటి మాట మనము వింటున్నాం. యేసుక్రీస్తు శిలువలో ఉన్నప్పుడు ఆయనకు మోయలేని శిలువ భారం ఆయన పెట్టినప్పటికీ, 39 కొర్రాల దెబ్బలు ఆయన కొట్టినప్పటికీ, తలకు ముండ్ల కిరీటం పెట్టినప్పటికీ, ఆయన గడ్డం బట్టి పీకేసినప్పటికీ, ఆయన ముఖం మీద ఉంచేసినప్పటికీ, ఆయన కాళ్ళ చేతులకు మైకులు కొట్టినప్పటికీ, ఆయన రక్తమంతా దారలు దారలుగా కారిపోతున్నప్పటికీ, ఆయన ఒళ్ళంతా నొప్పులతో ఉన్నప్పుడు, సానా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, కడవరి స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు పలికిన చివరి మాటలు, మొదటి మాట మనం వింటున్నాం. యేసు అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక. యేసు వాళ్ళతో అంటున్నాడు, తండ్రితో అంటున్నాడు, తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు గనుక. ఎరగరు అంటే వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎరగరు, వాళ్ళకి తెలియదు. నేనే దేవుని కుమారుడని, నా ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని, లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని వీళ్ళకి తెలియదు. తెలియక నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నా మీద అవమానము మోపుతున్నారు, నా మీద నిందలు మోపుతున్నారు, నా మీద అబద్ధ సాక్ష్యములు పలుకుతున్నారు, నన్ను హింసిస్తూ ఉన్నారు. వీళ్ళకి తెలియదు గనక అంటున్నాడు. తెలియని వారే దేవుని అపార్థము చేసుకుంటారు. తెలిసిన వాళ్ళు ఆయన్ని ఆరాధిస్తారు, ఆయన్ని కొనియాడుతారు. తెలియని వారు యేసు ఒక ప్రవర్త అంటారు, ఒక మనిషి అంటారు, 3 మైకులు పీక్కోలేదు అంటారు, రకరకాలుగా అంటారు. ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టేకే వచ్చాడు. ఆయన మన నిమిత్తం మన కలవరి శిలువలో ప్రాణము పెట్టాడు కూడా. ఆయన పెట్టకపోతే మనకి మోక్షము లేదు, మనకి పాపక్షమాపణ లేదు, మనకి నిత్య జీవము లేదు. కనుక వాళ్ళు తెలియదు అంటున్నాడు వాళ్ళకి. ఒకటి. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే చక్కటి మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, గనుక వీరిని క్షమించమని చెప్పాను. మొదటిగా తను క్షమించాడు. యేసు క్షమించాడు. ఎవరు క్షమించాడు? కొట్టిన వారిని, తిట్టిన వారిని, అబద్ధ సాక్ష్యం పలికిన వారిని, ఆయనకి 3 మైకులు కొట్టిన వారిని, తలకు ముళ్ళకిటం పెట్టిన వారిని ఏం చేశాడు? ఫస్ట్ ఆయన క్షమించాడు. ఆయన క్షమించేదే కాక మళ్ళా తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి వీరును క్షమించమంటున్నాడు. క్షమించేవాడే ఇతరులకు క్షమించమని చెప్పగలడండి. మనమే క్షమించకపోతే ఇతరులకు క్షమించమని మనం చెప్పగలమా? చెప్పలేము. అందుకే యేసుక్రీస్తు ముందు ఆయన క్షమించాడు. తండ్రి అయిన దేవునికి కూడా ప్రార్థన చేస్తున్నాడు, వీరిని క్షమించమని ప్రార్థన చేస్తుండే. ఎంత మంచి మనసు అండి. ఈనాడు తిడితే మళ్ళీ తిరిగి తిట్టేవాళ్ళు ఉన్నారు, కొడితే మళ్ళీ తిరిగి కొట్టేవాళ్ళు ఉన్నారు, దూషణకు ప్రతి దూషణ చేసేవాళ్ళు ఉన్నారు, పంటికి పన్ను, కంటికి కన్ను, కాలుకి కాలు, చేయికి తీసేసే వాళ్ళు ఉన్నారు. పాత నిబంధనలు కూడా అదే ఉన్నది. అయినను సరే యేసుక్రీస్తు మాత్రము తండ్రి వీళ్ళను క్షమించమని ప్రార్థన చేస్తుంటే ఎంత గొప్ప మనసు అండి అయింది. ఈ వాక్యం వింటున్నా నీవు కూడా ఇతరులను క్షమించేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అక్కడ కింద మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అక్కడ చక్కటి మాట రాయబడి ఉన్నది.
ఆయన వస్త్రములు పంచుకుంటకు చీట్లు వేసిరి. ఆయన వస్త్రములు పంచుకోవడానికి చీట్లు వేసుకొని ఆయన వస్త్రాలను పంచుకున్నట్టు మనము చూస్తున్నాం. ఇక్కడ మనం 3 విషయాలు మనం విన్నాం. మొదటి మాట, యేసు అంటున్నాడు, తండ్రి వీరు ఎరగరు గనుక అంటున్నాడు, వీరు ఎరగరు గనుక అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు అంటే వీరిని క్షమించమని చెబుతున్నాడు. మూడో మాట, ఆయన వస్త్రములను సీట్లు వేసుకున్నట్టు మనము చూస్తున్నాం. మరొక వచనం మనం జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనము. అక్కడ ఒక 3 సంగతులే మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్టు మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ 3 విషయాలు రాయబడినాయి. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తు ఎవరికి కుమారులై ఉన్నాడు చెప్పండి? పరలోకము తండ్రికి కుమారుడై ఉన్నాడు. కనుక ఆయన ఏమంటాడు చెప్పండి? క్షమిస్తూ ఉన్నాడు. మనము కూడా దేవునికి కుమారులై ఉన్నాం, కుమార్తెలై ఉన్నాం. మనం కూడా ఇతరులు ఏం చేయాలి చెప్పండి? క్షమించే వారముగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్టు, మనం కుమారులై ఉండునట్టు ఏం చేయాలి? క్షమించే గుణము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అక్కడే మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మీ శత్రులను ప్రేమించుడి. ఎవరిని ప్రేమించమంటున్నాడు దేవుడు? నిన్ను ప్రేమించు వారిని ప్రేమించమని చెప్తలేడు ఆయన. నిన్ను ఆదరించు వారిని ఆదరించమని ఆయన చెప్తలేడు. నీ శత్రులను ప్రేమించమంటున్నాడు ఆయన. నీ శత్రులు అంటే ఎవరు? నీకు విరోధముగా మాట్లాడువారు, నీకు విరోధముగా కార్యము చేయవారు, నిన్ను దూషించువారు, నీ మీద పొగ తీర్చుకునేవారు, నీ పక్షాన లేనివాడు నీకు శత్రువు. అయినను దేవుడు అంటున్నాడు, మీ శత్రులను మీరు ప్రేమించండి. మన శత్రులను మనం ప్రేమించే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు కూడా నీ శత్రులను ప్రేమించు. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలా? మిమ్మల్ని హింసించు వారి కొరకు, మిమ్మల్ని దూషించు వారి కొరకు, మీ మీద అబద్ధముగా మాట్లాడు వారి కొరకు, వాళ్ళ కొరకు మీరేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు అదే చేస్తున్నాడు. తనకి విరోధముగా ఉన్న శత్రులను ప్రేమిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన హింసించు వారి కొరకు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాడు. నీవు కూడా ప్రభుని అంగీకరించిన నీవు, ప్రభు మార్గంలో వర్ధిల్లుతున్న నీవు, ఈ శిలువలో మొదటి మాట నువ్వు వింటున్నావు, క్షమించుము, క్షమించుము. ఎవరిని క్షమించాలంటే నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించేవాడుగాను ఉండు. నేను హింసించు వారి కొరకు నువ్వు ప్రార్థించేవాడుగాను ఉండు. ఎవరి గురించి నువ్వు తీర్పు తీర్చవద్దు. తీర్పు తీర్చువాడు దేవుడు, దేవుని కుమారుడు తీర్పు తీర్చువాడు. కనుక నువ్వు ఎవరి గురించి తీర్పు తీర్చవద్దు. ప్రేమైన దేవులారా, యేసుక్రీస్తు శిలువలో మాట్లాడుతున్న మాట, మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనుక ఒకటి. రెండోది, వీరిని క్షమించమని చెప్పాను. మూడోది, ఆయన వస్త్రములు సీట్లు వేసుకునిరి. నాలుగోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్టు మీ శత్రులను ప్రేమించండి. 4. ఐదోది జ్ఞాపకం చేసుకున్నట్టయితే,
మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. ప్రేమ బిడ్డలారా, యేసుక్రీస్తు పలికిన చివరి మాటలు ఇవి. మొదటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే క్షమించుము, క్షమించుము. శిలువలో యేసు పలికిన మొదటి మాట క్షమించుము. క్షమించే గుణము నువ్వు కలిగి ఉన్నట్టయితే నీవు కూడా దేవుని కుమారుడు అవుతావు, దేవుని కుమార్తె అవుతావు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటావు. నీకు ఇంకా ఎవరైనా శత్రువులు ఉన్నారా? నిన్ను ఎవరన్నా హింసించేవారు ఉన్నారా? నీకు ఈ రోజుగా ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? వాళ్ళను నువ్వు క్షమించు, వాళ్ళతో నువ్వు సమాధానపడు, వాళ్ళను ప్రేమించేవాడుగా ఉండు, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు దేవుని కుమారుడు అవుతావు, దేవుని కుమార్తె అవుతావు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకొని యుగ యుగంలో దేవునితో ఉంటావు. సిలువలో మాట్లాడిన మొదటి మాట నన్ను క్షమించుము. ఈ మాటలు దేవుడు దీవించును గాక.